నేను ఐఎస్సిలో 2019లో జాయిన్ అయ్యాను ఎండింగ్లో. బట్ కోవిడ్ వల్ల 2 years ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంటే మా ఫ్రెండ్ కూడా ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాడని తెలిసి నేను మా ఫ్రెండ్తో పాటు ఇంకా అలా ప్రిపేర్ అవుతాను వచ్చాను ఇక్కడికి. ఇక్కడ కండక్ట్ చేసే ప్రోగ్రామ్స్ వచ్చేసరికి LCM మీన్స్ లెట్స్ క్రాక్ ప్రిలిమ్స్. ఆ ప్రిలిమ్స్లో మనకి ఇచ్చే టైం 1 hour ఉంటుంది. ఆ 1 hourలో మనకి 30 minutesలో ప్రిలిమ్స్ క్లియర్ అయిపోతుంది పేపర్ చేసాడు. ఆ 30 minutesలో కూడా ఏ ఫ్యాకల్టీ అయినా కొత్తగా ఇంకేమైనా నేర్పించగలుగుతాం అని మెయిన్. ఇప్పుడు అరఫత్ గారు సార్ గురించి చెప్పాలంటే సార్ చెప్పేది కొత్త పజిల్స్ తెచ్చుకొచ్చారు. అవి ఎలా ఉండేవంటే మెయిన్స్కి యూజ్ అయ్యే పజిల్స్ అనమాట. ఆ పజిల్స్ ఈరోజు నాకు SBIలో చాలా యూజ్ అయ్యాయి. అలాగే హరీష్ సార్ కరెంట్ అఫైర్స్ బాగా చెప్తారనమాట. ఇక్కడ MCAT WCAT ప్రోగ్రామ్స్ ఉంటాయండి. నా ఎగ్జామ్ ఫీజుకి మాత్రం నేను ఆ డబ్బులతోనే ఎగ్జామ్ ఫీజు కూడా పే చేసుకునేవాడిని. అది మాత్రం చెప్పారు. నా ఫీజు కూడా దానికి ట్రిపుల్ నేను తీసుకున్నానండి ఫీజు పే చేసిన దానికంటే. ISCలో డైరెక్టర్ సార్, చైర్మన్ సార్ అంటే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తే అది ఆఫర్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు 2 days బ్యాక్ SBI బ్యాంకింగ్కి SSకి ఏవో కొత్త ప్రోగ్రామ్స్ ఇంకా అవి అప్కమింగ్ వస్తాయని అనౌన్స్ చేశారు. అంటే వాటికి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా కొత్త ప్రోగ్రామ్స్ అసలు నిజంగా ఆ బ్రెయిన్ అనేది ఎప్పుడు స్టూడెంట్స్కి ఏదో సర్వ్ చేద్దాం, హెల్ప్ చేద్దాం, స్టూడెంట్స్ ఇంప్రూవ్ అయితే మనకేదో పేరు వచ్చుద్దని కాకుండా సర్వీస్ చేద్దాం అని ఎప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఎన్నిసార్లు ISCకి ఏం చెప్పినా మనం తక్కువే అనిపిస్తుంది. కాబట్టి ISCకి బిగ్ థ్యాంక్స్.